సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది వృత్తిలో ఉన్న భైరవ ప్రసాద్ తనను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భైరవ ప్రసాద్ చెడు అలవాట్లపై ప్రశ్నించడంతో తనను ఇనుపరాడుతో తలపైన శరీరంపైన కొట్టి గాయపరచాడని ఫిర్యాదులో పేర్కొంది. గొడవలో అడ్డు వచ్చిన తన కూతురిని కూడా కొట్టాడని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కదిరి టౌన్ ఎన్జిఓ కాలనీకి చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి విచారించగా ఆమె తన భర్త లాయర్ గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను ఇనుపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసుకోవడం జరిగింది.